నమస్తే అండి. మీ పేరు? సోడాపత్రి శ్రీనివాస్. ఏం పని చేస్తారన్న? నేను తాపీ మేస్తున్నాను. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. అన్న మీలాంటి టాపీ మేస్త్రులకి గత ప్రభుత్వం మెరుగనిపించింది, ఈ ప్రభుత్వం మెరుగనిపించిందా? ఈ ప్రభుత్వం మెరుగనిపించింది మాకైతే. ఎందువల్ల అంటారు? అన్ని విధాలుగా కూడా కొద్దిగా సిమెంట్ రేట్లు తగ్గడం, ఐరన్ రేట్లు తగ్గడం అన్ని వల్ల ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అన్న మరి ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం? చాలా బాగా జరిగింది కూడా అభివృద్ధి కూడా. ఈ రోడ్లు అయితే ఏంటి, ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు కూడా చాలా స్పీడ్ గా జరిగింది. మరి 2029 నాటికి అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ పూర్తి అవకాశం ఉందా? మాక్సిమం అవుతాయి అంటున్నారు కదా. అంటే అన్ని విధాలుగా మంచి జరగాలి లేదు కదా, అవుతాయనే ఉందండి. అన్న గ్రామ పంచాయతీల్లో భాగంగా సీసీ రోడ్లే గానీ లేదంటే ఇక్కడ ఉన్న గ్రామాల్లో అభివృద్ధి కానీ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన విధానం ఎలా ఉంది? చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరగలేదంటారా? అభివృద్ధి జరగలేదా అంటే అది మీకే తెలియాల్సింది. అది అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి రోడ్ల విషయం అయితే, ఈ ప్రభుత్వం అయితే ఈ విషయం అయితే, ఈ పెన్షన్ విషయం అయితే అన్ని విషయాలు మీకు తెలియదు కాదు కదా. అది దాన్ని బట్టి అభివృద్ధి చెప్తుంది పని చేసిందా లేదా అనేది. అన్న మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా మరి చదువుకున్న వాళ్ళకి? మరి ఇప్పుడు అన్నట్లో కూడా చాలా వరకు జరిగినట్టు మనకు అనిపిస్తున్నాయి కదా, అన్ని అనిపిస్తున్నాయి కదా జరిగినట్టు. నమస్తే అండి. మీ పేరు? రాంబాబు. ఏం పని చేస్తుంటారండి? షాపే. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగుంది. ప్రస్తుతం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? అభివృద్ధి పరంగా కొంచెం బాగా జరుగుతుంది. రోడ్లు ఇవన్నీ కూడా బాగా వేస్తున్నారు. మామూలుగా బాగా చేశారు, పర్లేదమ్మా. యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తుంది ఈ ప్రభుత్వం? పరిశ్రమలు వస్తున్నాయి కదా, మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు, బాగున్నాయి. పర్లా. మరి గత ప్రభుత్వంలో ఏమైనా ఉద్యోగాలు ఏమైనా వచ్చాయంటారా? ఉద్యోగాలు అంటే ఇప్పుడు అరకొర అంతేనమ్మా. మామూలుగా ఈ ప్రభుత్వం బట్టి బాగున్నాయి. మా పరిశ్రమలు వస్తున్నాయి, బాగున్నాయి. నీట్గా జాబులు కూడా వస్తున్నాయి. బిఎస్సీ తీశారు, మామూలుగా ఉద్యోగాలు వచ్చినాయి. మరి 2029 నాటికి కూటమి ప్రభుత్వం ఈ అమరావతి రాజధాని గాని పోలవరం గాని పూర్తి చేసే అవకాశం ఉంటుందా అంటారా? పోలవరం అయిపోతుంది కదమ్మా. మన భోగాపురం విమానాశ్వరం అభివృద్ధి చేశారు, ఓపెన్ చేశారు. అలాగే మామూలుగా ఈ పోలవరం కూడా మామూలు కృష్ణరాలకు ఓపెన్ చేస్తున్నారు. ఆయన అనుకున్నట్టు చేస్తున్నారు, మా బాగానే చేస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ గారిలో భాగంగా ఎడ్యుకేషన్ లో భాగంగా శాఖ మంత్రిగా ఇచ్చిన తర్వాత విద్యాశాఖలో కూడా మంచి మార్పులు తీసుకొస్తున్నాడు. చాలా బాగుందమ్మా. ఆయన కూడా బాగానే చేస్తున్నారు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. వస్తున్నాయమ్మా, వస్తున్నాయి. తల్లికి వందనం ప్రతి ఒక్క పిల్లలకి స్కూల్లో అడుగుతున్న నిర్ణయం బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎవరు మీ నియోజకవర్గ శాసనసభ్యులు? జనసేన తరఫున పద్మావతి రామరాజు గారు ఇచ్చారు, పట్ల బాగానే చేస్తున్నారు. ఆయన కూడా ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందిస్తున్నారు ఆయన? స్పందిస్తున్నారంటే మనం బయటికి వెళ్ళాం కదన్నా, ప్రజల బాగానే చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వ్యాపారాల పరిస్థితి ఎలా ఉంది? వ్యాపారాలు మామూలుగానే చిన్న వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం మరి రైతులకు ఎలా ఉందంటారు? ఏ విధంగా ఉంది అసలు? రైతులు అన్ని విధాలుగా బాగానే ఉంది, అనుకూలంగానే ఉంది కదా. రేట్లకి కూడా ఇబ్బంది లేదు, ఎరువులకి ఇబ్బంది లేదు, రేట్లకి కూడా బాగానే ఉంది. అంటే మొన్నటి దాకా యూరియా దొరకలేదు, కరువు అని బాగానే ఉందమ్మా. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, అయినా సరే ఇప్పుడు బాగుంది కదా. రోడ్లు అభివృద్ధి పరంగా గ్రామాల్లో ఎలా? అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వంలో బాగుందమ్మా. గ్రామాలు రోడ్లు బాగానే వేసారు, నీట్గా మంచి వస్తువులు కూడా బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పుట్నూరు సింహాచలం. మాది ఉంగుటూరు నియోజకవర్గం, ఎడమర్రు మండలం, పెదనంట్రకొలను గ్రామం. ఏం పని చేస్తుంటారు బాబు మీరు? మేము చేపల చెరువులు ఆక్వా రైతులు సార్. నేను చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తుంటామండి. ఒక 7 నుంచి 8 ఎకరాలు చేస్తానండి. నేను ఆక్వా రైతునండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, అదే విధంగా ఆక్వా రైతులకి ఎలా ఉంది అసలు? ఓకే అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపల మార్కెట్ అవనివ్వండి, రొయ్యల మార్కెట్ అవనివ్వండి, చాలా బాగున్నాయండి. అలాగే మా ఆక్వా రైతులకు వచ్చేటప్పటికి కరెంటు విషయంలోనూ కూటమి గవర్నమెంట్ రూపాయిన్నర కరెంటు ఇవ్వటం వల్ల మా రైతుల్లో, ఆక్వా రైతుల్లో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే కరెంటు పెట్టుకుంటాకి మాకు చిన్న చిన్న రైతులు ఉన్నామండి. కరెంటు ట్రాన్స్ఫారం వేయటానికి బాగా ఎక్కువగా ఖరీదు అయిపోతుందండి. ఇవాళ 40 kV వేయాలంటే 4 నుంచి 5 లక్షలు అయిపోతుందండి. అలాగే 60 kV వేయాలంటే 6 లక్షల దాకా అవుతుందండి. మామూలుగా మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా మా ఆక్వా రైతుల తరఫున
రిక్వెస్ట్ గా కోరేది ఏంటంటే ఆ కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా కుదించి తక్కువ రేటుకి గతంలో మన 2014-19 తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏ రకంగా అయితే ఇచ్చారో ఆ రకంగా ఈ రోజున ట్రాన్స్ఫార్మర్లకు కూడా కుదింతే ధర మేము చిన్న రైతులం కూడా ప్రతి ఒక్కరం కూడా ట్రాన్స్ఫార్మర్ వేసుకొని రైతులు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తామని ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఆక్వా రైతుల తరఫున. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే పంచాయతీ రాజ్ శాఖ పరంగా ఎలా ఉంది అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. అంటే మా మా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయండి, ఆ గ్రామాల్లో కొద్దిగా తాగునీటి సమస్య అనేది బాగా తీవ్రంగా ఉంది. అది దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని చిన్న చిన్న ఈ తాగునీటి సమస్యని కూడా ఆయన ఎంక్వైరీ చేసి ఆ తాగునీటి సమస్య కూడా ఇబ్బందులు లేకుండా ఆ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఈ విషయంలో దృష్టి సారించి గ్రామాల్లో మంచినీటి కొరత కూడా లేకుండా ఆయన చేస్తారని మా పెదనండ్రకుల గ్రామం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం అన్నారు కదా, మరి ఇప్పుడు ఇంటింటికి ప్రతి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం లభిస్తుందా? మరి మంచి బాగా వర్తింతున్నాయండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ప్రతి విద్యార్థికి కూడా మన ఈ కూటమి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పిల్లలకు కూడా బాగా తల్లికి వందనం నెలకి సంవత్సరానికి ఇచ్చే తల్లికి వందనం ప్రతి ఒక్కరు కూడా వర్తింతుంది. దాని విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? గత ప్రభుత్వంలో మా ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డాం, అలాగే గ్రామాలకు కూడా పంచాయతీ నిధులు కొన్ని కొన్ని వెనక తీసేసుకున్నారు, లేకపోతే అయ్యి అని ఆ రోజునాడు గ్రామాల అభివృద్ధి కూడా తక్కువైంది. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయండి. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? పవన్ కుమార్. ఏం పని చేస్తారన్న? చికెన్ షాప్. అన్న ఎలా ఉందన్న వ్యాపారం? బాగుందండి అన్న. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారన్న? అంతా బాగా చేసుకుంటారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? వాళ్ళ మీద బాగా చేస్తున్నారు. అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వం? బాగా అంటే యువతకు ఉద్యోగాలు ఏమన్నా వస్తున్నాయి అసలు? వస్తున్నాయండి బాగానే. ఇప్పుడు మీ గ్రామంలో రోడ్లు గాని అన్ని చేశారండి. ఎవరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే? పచ్చమట్ల ధర్మరాజు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. అంటే సమస్య ఏమన్నా ఉంటే ఏం లేవు, అన్ని బాగానే చేసి పెడుతున్నారు. ఏమన్నా ఉంటే స్పందిస్తున్నారు అసలు? ఈయన కానీ లోన్లు పథకమే కానీ ఈయన సహాయమే కానీ చేసేది నెంబర్ 1 నాయకుడు ఎవరు అంటే చింతనేని ప్రభాకర్ గారి. చాలా ఫస్ట్ గా చేస్తాడు, చాలా నాయకుడు, నెంబర్ 1 నాయకుడు. ఆలక మళ్ళీ దొంగల దోపిడీ లాగా చేస్తాం గానీ ఇలా చేయరు. లంకలు